వెంటనే ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వ్యూవర్స్. హలో హాయ్ వ్యూవర్స్. మీకు పూణేలో ఒక స్పెషల్ ప్లేస్ని చూపిస్తాకైతే నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఇదేంటంటే హడప్సర్ దగ్గర మగర్పట్ట అనేటువంటి ఒక ప్లేస్ ఉందన్నమాట. దీన్ని మగర్పట్ట సిటీ అంటారు. ఇదేంటంటే స్పెషల్గా ఒక ఐటీ పార్క్ అని చెప్పుకోవచ్చు. ఐటీ ఎంప్లాయీస్ ఇక్కడ వర్క్ చేయడానికి వాళ్ళకంటే ఒక స్పేస్ని 2000 ఆ టైంలో క్రియేట్ చేశారనమాట. ఇక్కడ మైల్ స్టోన్ కూడా ఉందన్నమాట. నేను మీకు అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఎంత స్పేషియస్గా ఉంటుందంటే, ఎంత గ్రీనరీగా ఉంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఐటీ ఎంప్లాయీస్కి మంచి కన్వీనియంట్ ఉన్నటువంటి ప్లేస్ అని కూడా చెప్పుకోవచ్చు. నియర్ బై సిటీ హడప్సర్ దగ్గర. ఇక్కడ టోటల్గా 12 టవర్స్ అయితే ఉన్నాయన్నమాట. టవర్ 1, టవర్ 2, టవర్ 3 అలాగా. ప్రతి ఒక్క టవర్లో 1 or 3 కంపెనీస్ అయితే ఉంటాయి. చాలా మోస్ట్ ఐటీ రిలేటెడ్ కంపెనీస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. నాట్ ఓన్లీ ఫర్ ఐటీ, నాన్ ఐటీ కంపెనీస్ అన్నీ ఇక్కడ ఆక్యుపై చేస్తాయి అన్నమాట. సో ఇవే కాకుండా పూణేలో ఇంకా మంచి మంచి లొకేషన్స్లో కూడా ఉన్నాయి. సో ఐటీ అంటేనే ఈ పూణే లొకేషన్లో రాజీవ్ గాంధీ ఇన్ఫోటెక్ పార్క్ అంటారనమాట. సో రాజీవ్ గాంధీ ఇన్ఫోటెక్ పార్క్ అనేది ఎక్కడ ఉందంటే హింజవాడి లొకేషన్. సో మోస్ట్ పెద్ద ఎంఎన్సీ కంపెనీలన్నీ అక్కడే ఉంటాయి. హింజవాడిలో సుమారు 2800 ఏకర్స్లో ఐటీ పార్క్ని అయితే నిర్మించారు. దాన్ని రాజీవ్ గాంధీ ఇన్ఫోటెక్ పార్క్ అని అంటారు. ఇది మన ఇండియాలోనే చాలా బిగ్గెస్ట్ ఐటీ పార్క్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ది ఐటీ హబ్ పూణే లొకేషన్లో చెప్పుకోవాలంటే. సో దాని తర్వాత హింజవాడి పూణేలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇది ఓపెన్ చేశారనమాట. అది అయిపోయిన తర్వాత ఇంకా చాలా లొకేషన్స్ అయితే ఉన్నాయి. సైబర్ సిటీ ఐటీ పార్క్ అనేది ఉంది ఆ పూణేలో. దాదాపు మోర్ దెన్ 10 ఐటీ పార్క్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఒకే చాట పబ్లిష్ చేయకుండా, ఒకే చాట ఎస్టాబ్లిష్ చేయకుండా పూణేలో చాలా లొకేషన్స్లో అయితే ఇవి ఎస్టాబ్లిష్ చేశారు. సో అన్నిటికంటే చెప్పుకోవాలంటే హింజవాడిలో ఉన్నటువంటి ఐటీ పార్క్ చాలా పెద్దది. దాని తర్వాత ఇప్పుడు మనం చూసేటువంటిది ఇది మగర్పట్ట లొకేషన్ అనమాట. ఇది మగర్పట్టలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఐటీ పార్క్ అని చెప్పుకోవచ్చు. తర్వాత సైబర్ సిటీ ఐటీ పార్క్ కూడా ఉంది. దీని పక్కనే ఇయాన్ ఫ్రీ జోన్ ఐటీ పార్క్ కూడా ఉంది. అది కూడా చాలా బాగుంటుంది. అది ఒక డిఫరెంట్గా ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇక్కడ నుండే నియర్ బై ఎస్పీ ఇన్ఫోసిటీ ఐటీ పార్క్ కూడా ఉంది. తర్వాత పూణే ఐటీ పార్క్ అని ఒకటి ఉంది. అదేంటంటే మన పూణే సిటీలో ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఐటీ పార్కే పూణే ఐటీ పార్క్ అంటారు దాన్ని. దాని తర్వాత తలావాడే ఐటీ పార్క్ ఉంది. ఇంకా ఐసీసీ టెక్ పార్క్ ఉంది. సెరాబ్రమ్ ఐటీ పార్క్ అని ఉంది. ఇవి వన్ ఆఫ్ ది బెస్ట్ ఐటీ పార్క్స్ చెప్పుకోవచ్చు. తర్వాత వీక్ఫీల్డ్ ఐటీ ఇన్ఫో పార్క్ అని కూడా ఉంది. ప్లస్ నేను మీకు ప్రీవియస్గా కొన్ని వీడియోలు చేశాను. సో ప్రీవియస్గా చేసినటువంటి వీడియోస్లో ఫినిక్స్ మాల్ అని చెప్పేసి నేను మీకు ఒకటి చూపించాను. తర్వాత సీజన్స్ మాల్ అనేది చూపించాను. వాటి ఎదురుగుండా ఈ ఐటీ పార్క్స్ కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ గిగా స్పేస్ టెక్ పార్క్ అని చెప్పేసి ఒకటి ఉంది. అది ఇంకా బాగుంటుందన్నమాట. ఫినిక్స్ మాల్ ఎదురుగుండా ఉంటుంది. అలాగే వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా ఉంది. అది కూడా నియర్ బై ఉంటుందన్నమాట. ఇవన్నీ ఏంటంటే మోస్ట్ అట్రాక్టివ్ అండ్ మోస్ట్ యూస్ఫుల్ వర్క్ ప్లేసెస్ అని చెప్పుకోవచ్చు. ప్లస్ ఈ పూణేలో ఉన్నటువంటి ఐటీ పార్క్స్ అనేవి చాలా వైడ్గా, చాలా స్పేషియస్గా ఉంటాయి. బట్ ఇది మన ముంబైకి చాలా దగ్గరగా ఉంది. అరౌండ్ 200 కిలోమీటర్స్ నియర్ బై ఉందన్నమాట. సో అందుకుని మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ పూణే సిటీని ఎంచుకుంటున్నారు. కమింగ్ టు ది వెదర్ గురించి మాట్లాడాలనుకుంటే ముంబైతో పోలిస్తే పూణేలో చాలా బాగుంటుంది వెదరు. డే టైంలో ఒకలాగా, నైట్ టైంలో ఇంకో వేరేలాగా ఉంటుందన్నమాట. డే టైంలో సమ్మర్లో అయినా కానీ, వింటర్ సీజన్లో ఎప్పుడైనా కానీ ఒకలా ఉంటుంది ఎండ కాసే టైంలో. బట్ కమింగ్ టు ది నైట్ టైం ఆఫ్టర్ 6 ఏంటంటే వింటర్ సీజన్లో ఎలా ఉంటుందో ఎన్విరాన్మెంట్ అలా ఉంటుంది. చూడండి, ఇది మగరపట్టలోని వైల్డ్ చాలా స్పేషియస్గా ఉండేటువంటి ఐటీ పార్క్స్ అనమాట. నేనైతే అన్ని ప్లేసులు తిరిగాను. పూణే మొత్తం కవర్ చేశాను. చాలా బాగుంది. ఎస్పెషల్లీ గ్రీనరీ అన్నమాట చెప్పుకోవాలనుకుంటే చాలా గ్రీనరీగా ఉంటుంది. టాలెస్ట్ బిల్డింగ్స్ కానీ నేను లోపల కూడా చూపిద్దామంటే బట్ నాట్ అలౌడ్ అనమాట. కంపెనీస్ లోపల మనం షూట్ చేయటం కానీ అలాంటివి ఏమి కుదరదు. సో అందుకని నేను మీకు బయట చూపించాల్సి వస్తుంది ఈ లొకేషన్స్ అనేవి. ఇవన్నీ ఏంటంటే మోస్ట్లీ సిటీ మిడిల్లోనే ఉన్నాయి. సిటీ మనం ఒక పార్క్ నుండి ఇంకో ఐటీ పార్క్ వెళ్ళాలంటే అప్రాక్సిమేట్లీ 5 to 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది డెఫినెట్గా. సో ఎందుకంటే సిటీ మొత్తం
ఒకే చాట ఐటీ పార్క్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయకుండా డిఫరెంట్ ప్లేసెస్లో అన్ని ప్లేసెస్కి వాల్యూ అనేది పబ్లిష్ చేయడం కోసం చెప్పేసి అన్ని ప్లేసెస్లో ఈ ఐటీ పార్క్స్ అనేది నిర్మించారు. నేను ఇక్కడ మీకు స్పెషల్గా చెప్పేది ఏంటంటే హింజవాడి లొకేషన్లో నేను మీకు చెప్పాను కదా, వన్ ఆఫ్ ది మోస్ట్ చాలా 2800 ఏకర్స్లో నిర్మించేటువంటి రాజీవ్ గాంధీ ఇన్ఫోటెక్ ఐటీ పార్క్ అని చెప్పా కదా, అక్కడైతే చాలా మల్టిపుల్ లొకేషన్స్లో మీకు ఇంటర్వ్యూస్ అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఆ లొకేషన్లో సాటర్డే పూట TCS ప్లస్ ఇన్ఫోసిస్ అండ్ విప్రో ఇలాంటి కంపెనీస్లో డెఫినెట్గా జరుగుతాయి అన్నమాట. TCSలో అయితే కంపల్సరీ జరుగుతాయి ఎవ్రీ సాటర్డే. చాలామంది హ్యూజ్ క్రౌడ్ అనేది చెప్పేసి వస్తూ ఉంటారు ఆ టైంలో. సో మనం ఒకసారి ఎంటర్ అయ్యామనుకుంటే కనుక ఆ లొకేషన్స్లోకి, సో మనం ఆల్ రౌండ్స్ ఒకేసారి ఒకే టైంలో ఒకే రోజు మనం కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ లోపు మళ్ళీ రావచ్చు. సో చాలామంది చాలా ఎర్లీగా అక్కడైతే బయలుదేరి వెళ్తారు, ఎర్లీ మార్నింగ్ ఎర్లీ అవర్స్లో. సో ఇది మటుకి మగర్పట్టాలో ఉన్నటువంటి టవర్ 1 దగ్గర ఉన్నటువంటి WNS అండ్ ఇక్కడ మంచి ఆమ్డాక్స్ అనేటువంటి కంపెనీ కూడా ఉంది. నేను ఆ కంపెనీ చాలా బాగుంటుంది ఆ కల్చర్. కానీ సో ఈ ఐటీ పార్క్లో ఫస్ట్ బ్లాక్లో ఇది ఒక లొకేషన్ అనమాట. ఈ లొకేషన్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. పూణేలో ఉన్నట్టు కాదు, అదర్ కంట్రీలో ఉన్నామా అన్నటువంటి ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. సో నేను కూడా షూట్ అలా చేశాను. సో ఇవన్నీ లొకేషన్స్ నా వర్క్ ప్లేస్ కూడా ఇక్కడే. సో నేను మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా అయితే నేను షూట్ చేశాను. మీరు ఒక్కసారి కనుక విజిట్ చేస్తే కనుక ఎవరైతే ఇంటర్వ్యూలు ఇవ్వాలనుకుంటున్నారో ఫ్యూచర్గా పూణేలో కనుక ఒకసారి జాబ్ కొట్టారనుకోండి, ఇంకెక్కడైనా కానీ మనం ఈజీగా సస్టైన్ అవ్వచ్చు ఈజీగా. సో దట్ ఈస్ ఐ వాంట్ టు బి టెల్ యూ క్లియర్లీ. ఎస్పెషల్లీ ఇక్కడ వెదర్ అంటే చాలా కోల్డ్గా ఉంటుందని చెప్పా కదా, కొంతమందికి అయితే బాగా సెట్ అవుతుంది. ఎవరైతే కొంచెం అన్కన్వీనియంట్గా ఉంటారో వాళ్ళకైతే మేబీ సెట్ అవ్వచ్చు. సో బట్ చాలామంది అయితే ఈ వెదర్కి, ఈ లొకేషన్కి, ఈ కల్చర్కి చాలా అడిక్ట్ అవుతారు. మన ఆంధ్రాకి తెలంగాణకి ఉన్నటువంటి ఫుడ్ కల్చర్కి ఇక్కడికి చాలా వేరియేషన్ అయితే ఉంటుంది. సో ప్లీజ్ కమ్ అండ్ విజిట్, ఎస్టాబ్లిష్ యువర్ కెరియర్ హియర్ ఐటీ. సో మోస్ట్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. బట్ ఎవ్రీవన్ ఇక్కడైతే ప్రతి ఒక్కళ్ళు ఓన్లీ మరాఠీ లాంగ్వేజ్ అయితే మాట్లాడతారు. ఎందుకంటే ఇది మహారాష్ట్రలో కాబట్టి వాళ్ళ మదర్ టంగ్ మరాఠీ కాబట్టి మరాఠీలో మాట్లాడతారు. సో సమ్ టైమ్స్ మనం కొంచెం ఇబ్బంది పడతాం. బట్ పూణేలో మన హిందీ వచ్చి అనుకోండి, హిందీ మనం ఫ్లూయెంట్గా మాట్లాడితే సో డెఫినెట్గా మనం ఎక్కడైనా కానీ ఈజీగా బతికేయచ్చు. సో ఇక్కడ నేను ఈ మగర్పట్టాలో నేను ఇప్పుడు మీకు మైల్ స్టోన్ ఒకటి చూపిస్తాను చూడండి. ఇదిగోండి 2006 మేలో ఈ సైబర్ సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అప్పటి నుండి కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చిందనమాట. తర్వాత పూనం వాళ్ళ ఫిన్కో ఇది గూగుల్ ఆఫీస్ అనమాట. తర్వాత ఇది ఆమ్డాక్స్, ఇదే మా ఆఫీసు ఆమ్డాక్స్ అనేది. సో WNS కూడా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ కూడా అనుకోవచ్చు. ఇది మా పక్కనే ఉంటుంది. సో గూగుల్ ఆఫీసు, మైక్రోసాఫ్ట్ ఆఫీసులు కావాల్సినటువంటి పెద్ద ఈ కంపెనీస్ కూడా ఇక్కడే ఎస్టాబ్లిష్ చేశారు. సో అందుకని నేను మీకు చెప్తున్నాను, ప్లీజ్ కమ్ అండ్ విజిట్, స్టే హియర్, గెట్ ది జాబ్ అండ్ యూ విల్ గెట్ ది వన్ ఆఫ్ ది వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ అండ్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఐటీ సెక్టర్. సో ఈ టెక్ పార్క్లు అనేవి, ఈ కల్చర్ అనేది మనకి 2000 ఆ టైంలో అయితే స్టార్ట్ అయింది. సో అప్పుడు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇప్పటికి చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది. ప్లీజ్ కమ్ అండ్ విజిట్ పూణే సిటీ.